Good afternoon, Andarki. Thank you very much. Firstly, stage మీద ఉన్న CP గారికి, అడిషనల్ CP గారికి అండ్ DCP గారికి అండ్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సార్ CP గారు, ఐ బీన్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్, యూ లుక్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ సినిమా హీరో అండి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్, వెరీ బ్యూటిఫుల్ కాజ్, సోషల్ కాజ్. ఈ ఈవెంట్కి వస్తే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటాను, ఎగ్జామ్ రాసి కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్కి ట్రావెల్ చేయాలి, బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళే ఇంకోళ్ళు వస్తున్నారు బైక్ మీద. ఎవరో నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా రెండు హ్యాండిల్స్ గుద్దేసుకుని నేను పడిపోయి, రెండు బైక్స్, తన బైక్ పడిపోయింది, మాది పడిపోయింది. ఐ థింక్ వీ వర్ డ్రైవింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ అబౌట్ 70 or 80. అప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది. ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది. ఆ రోజు నాకేమీ అవ్వకుండా నేను బతికే ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్. ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది. ఓకే, ఇది నా తల అయి ఉండేది అని అనిపించింది నాకు, ఇది నా స్కల్ అయి ఉండేది అని అనిపించింది. అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లేటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు మా వాళ్ళు. ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్గా ఏదో బైక్ ఏదో రావడం వల్ల మేము బ్రేక్ కొట్టగలిసి వచ్చింది. స్కిడ్ కొట్టి కారు 360 degree టాప్లు అయిపోయి మొత్తం పడిపోయింది కారు, అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కారు. ముగ్గురు ఉన్నాం కారులో. ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాం ఆ యాక్సిడెంట్లోంచి. 120 స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు. దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్. సో అలా నాకు లైఫ్ 2 సార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అందుకే నేను తర్వాత డీజేటీలో అనే సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలిగాను. నేను అలా ప్రతిసారి అందరికీ ఇస్తుందో లేదో తెలియదండి, అది క్యాచ్ ఇక్కడ. నాకు 2 సార్లు ఇచ్చింది బికాజ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్. సో రూల్స్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది మనం ఫాలో అవడం కోసం, మన సేఫ్టీ కోసం, అట్ ద సేమ్ టైం అవతల వాడి సేఫ్టీ కోసం కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో వాళ్ళ రాధిక వెయిట్ చేస్తుంటుంది కదా, పోవాలి కదా ఇంటికి తిరిగి సేఫ్గా. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రోడ్ మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లెట్స్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం గవర్నమెంట్ వాళ్ళు పెట్టే రూల్స్ ఫాలో అవుతామని. ఎందుకంటే నాకు ఇప్పుడే సుబ్బరాయుడు గారు చెప్తున్నారు అబౌట్ ద స్టాటిస్టిక్స్. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా లక్షల మంది చనిపోతున్నారు. అండ్ దాంట్లో మేజర్లీ యూత్ చాలామంది ఉన్నారని. సరే, వాళ్ళు ఇంటికి బ్రెడ్ విన్నర్స్, వాళ్ళే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని పోషిస్తారనే విషయం పక్కన పెట్టేస్తే, చాలా సంవత్సరాల వరకు కూడా మర్చిపోలేని, దానిలో నుంచి బయటికి రాని, కోలుకోలేని సంఘటన అవుతుంది అది ఒక ఫ్యామిలీలో ఒక డెత్ ఏదైనా జరిగితే. సో అది మనం ఎవరికి కూడా మనం దానికి కారణం అవ్వకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ హోప్ మీరు అందరూ డీజేటీలు మాట విని రోడ్ రూల్స్, సేఫ్టీ అంతా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మన స్టేట్లో, మన దేశంలో మనం ఎంత రూల్స్ ఫాలో అవుతే అంత మనం అందరం సేఫ్గా ఉంటాము. మా స్టేట్లో ఒక రోజు రావాలి, అది ఎలా ఉండాలంటే 0 accidents రిపోర్టెడ్ దిస్ ఇయర్ అనే రోజు వస్తే అప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడి సిటీ సెంటర్లో అట్లుంటుంది హైదరాబాద్తోని అని ఒక పోస్టర్ వేయిస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నారా మీరు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.